హాయ్ హలో నమస్తే, నేను మాధవరెడ్డి. మీరు చూస్తున్నారు జిందగీ మీడియా. ఇక నిన్నమొన్న చూస్తున్నటువంటి పరిణామాలు ఏం చెప్తున్నాయి? అసలు కేటీఆర్ గారు అరెస్ట్ చేస్తారా అని కాంగ్రెస్ సర్కార్కి సవాల్ చేస్తున్నారా? రెండవది, అరెస్ట్ అయితేనే జైలుకి వెళ్తేనే సీఎం అవుతారనేటువంటి ఆ సెంటిమెంట్ కేసీఆర్ గారు కూడా ఫాలో అవుతున్నారా? మరి ఫార్ములా రేస్ అవినీతి అసలు ఏం జరగలేదని చెప్తున్నప్పటికి కూడా ప్రభుత్వం ఏమో విచారణ మీద విచారణకి అయితే పిలుస్తోంది. మరి అవినీతి జరిగిందా జరగలేదా? కేటీఆర్ గారి వాయిస్ చూసినా సరే, తను మాట్లాడుతున్న తీరు కూడా ఎంతో ఫ్రస్ట్రేషన్కి లోన్ అవుతున్నారు అన్నటువంటి కామెంట్లు అయితే కనిపిస్తున్నాయి అక్కడక్కడ. నిజంగా అట్లాంటి ఫ్రస్ట్రేషన్కి గురవుతున్నారా? లేదనుకుంటే ఆ రోజు జరిగినటువంటి అదంతా అవినీతి కాదు, ఆ రోజు మొత్తం చేసింది కరెక్టే అనే మాటలు చెప్తున్నారా? వీటిపై డిస్కస్ చేయడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ దినేష్ గారు ఉన్నారు. దినేష్ గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే దినేష్ గారు. నమస్తే మాధవ్ గారు. చూస్తున్నారు కొద్ది రోజులుగా, అంటే కేటీఆర్ గారు సవాల్ చేస్తున్నారు, అరెస్ట్ చేస్తారా? ఆల్రెడీ 14 కేసులు ఉన్నాయి, 400 కేసులు పెట్టుకోండి అన్నటువంటి సవాల్ చేస్తున్నారు. నిజంగా అంటే ఓ సెంటిమెంట్ కూడా ఉంది, అంటే అరెస్ట్ చేసి జైల్లో ఉంటే ముఖ్యమంత్రి అవుతారని. అట్లాంటి ఏమైనా సెంటిమెంట్ కోసం కేటీఆర్ గారు ట్రై చేస్తున్నారా? అట్లా రాజకీయ నాయకులకు అట్లా ఏముండదు. అందరికీ జైలుకి వెళ్తే సీఎం అవుతారు అనే సెంటిమెంటు అందరికీ వర్తిస్తుంది అన్నట్టు ఏముండదు. కాకపోతే మీరు ఇందాక అన్నారు ఫ్రస్ట్రేషను, కేటీఆర్ ఫ్రస్ట్రేషన్లో ఉండి మాట్లాడుతున్నట్టు వినిపిస్తున్నాయని. అట్లా ఏం కాదు. ఎందుకంటే కేటీఆర్కి ఫ్రస్ట్రేషన్ అలాంటి అవసరం ఏం లేదు. ఎందుకంటే 14 ఏళ్ల పాటు ఒక ఉద్యమాన్ని చూసిరు తెలంగాణలో. 14 ఏళ్ల పాటు ఆంధ్ర ఇంతకన్నా రకరకాల ఒత్తిళ్లు, లేకపోతే ఇంతకన్నా అణిచివేతలు, కేసులు ఇవన్నీ చూసి అప్పుడు లేని ఫ్రస్ట్రేషన్ ఇప్పుడు వస్తుంది అనేది మనం ఏం అనుకోవడానికి ఏం లేదు. కాకపోతే రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా ఉందంటే, ప్రజలు అధికారం ఇచ్చిన తర్వాత వాళ్ళకు వీళ్ళు ఏదైతే 420 హామీస్, ఏదైతే 6 గ్యారెంటీలు ఇచ్చారో ఆ హామీలను నమ్మి ప్రజలు ఓట్లు వేసినప్పుడు దాని మీద దృష్టి పెట్టకుండా కేసులు లేకపోతే ఇంకేదో చేస్తామని టైంపాస్ చేస్తున్న సందర్భాన్ని బట్టి కేటీఆర్ గారు అట్లా మాట్లాడుతున్న పరిస్థితి మనం చూడవచ్చు. అంటే జనరల్గా ఒక విదేశీ కంపెనీకి ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు సో కంపల్సరీ ఆర్బీఐకి ఇన్ఫార్మ్ చేయాల్సినటువంటిది, కన్సర్న్ బాడీస్కి ఆథరైజ్ చేయాల్సినటువంటిది గవర్నమెంట్లో ఉన్నప్పటికీ వీళ్ళందరికీ తెలవాల్సిన పరిస్థితులు ఉన్నప్పుడు ఓ 55 కోట్ల రూపాయలు ఆ ఫార్ములా ఈరెస్ కంపెనీకి ట్రాన్స్ఫర్ చేసినటువంటి నేపథ్యంలో అది గవర్నమెంట్ సొత్తే తను కూడా చెప్పినటువంటి నేపథ్యం ఉంది. అట్లాంటి లెక్కలు లేకుండా నేను పంపించినా మళ్ళీ నేను చేసింది రైటే అని చెప్పుకోవడంలో రైట్ అవుతుంది అంటారా? అది తప్పు కాదంటారు? ప్రభుత్వము ఏం జరిగింది ఏందనేది కేటీఆర్ గారు స్పష్టంగా చెప్తున్న సందర్భం ఏంటంటే, రెండోసారి కూడా మన దగ్గరనే ఈ ఫార్ములా రేస్ అనేది జరగాలి కనుక అప్పటికి ఎవరైతే స్పాన్సర్స్ ముందు మనకి వస్తామని చెప్పి సడన్గా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ రెండో ఇయర్ ఏదైతే మనం పెట్టాలనుకున్నామో ఆ స్పాన్సర్స్ రావడానికి టైం సరిపోలేదు. సో నెక్స్ట్ ఎలక్షన్లు ఉన్నాయి కనుక మనము ఈ లోపల ప్రభుత్వం నుంచి మనం సర్దుబాటు చేసి ఆ తర్వాత మన స్పాన్సర్లను తీసుకొద్దామని చెప్పి అంటే సర్దుబాటు చేద్దాం అనుకున్నారా? మా గవర్నమెంట్ వస్తే ఇవన్నీ కూడా లోపట్నే కలిసిపోతాయి, ఎవరు అవినీతి గురించి కదండి. ఇప్పుడు ఆన్ రికార్డులోనే ఉన్నాయి కదా అవేం. ఇప్పుడు కేటీఆర్ గారు స్పష్టంగా చెప్తున్న విషయమే కదా, ప్రతిదీ ఒక కంపెనీ ఖాతాలోకి పోయింది, అక్కడ రూపాయి అవినీతి లేదు. ఎందుకు ఆయన అంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నాడు? ఎందుకు అదొక లొట్ట పీస్ కేసు అంటున్నాడు? నిజంగా మీరు ఒకసారి ఆలోచన చేయండి. అందులో కేసులో దమ్ముంటే, అవినీతి నిజంగా జరిగి ఉంటే రేవంత్ రెడ్డి ఇప్పటిదాకా వెయిట్ చేసేదా? అంటే ఏదానికైనా మీరన్నట్టే ఏదానికైనా ప్రొసీజర్ ఉండాలా, ఆ ప్రొసీజర్ ప్రకారమే చేయాల్సింది, దాని మీద విచారణ చేయాల్సినటువంటి. రెండోది, ఎందుకు నేను ఆ ఫ్రస్ట్రేషన్కి అంటున్నానంటే, అరే అవులే లేకపోతే లోటా పీస్ కేసు, ఫాల్త్ కేసు. ఎందుకంటే రేపటి నాడు బీఆర్ఎస్ పార్టీ తరఫున కారు పార్టీ నుంచి ముఖ్యమంత్రి అనేటువంటి దిక్సూచిలా కనిపిస్తున్నటువంటి కేటీఆర్ గారి భాష అనేటువంటిది ఈరోజు నిజంగా ఆవేశపడుతున్నట్టే అనిపిస్తున్నటువంటిది అనేటువంటిది సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటిది, లేదంటే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చెప్తున్నటువంటి కాదండి. ఇప్పుడు ఏదో కేటీఆర్ గారికి ఫ్రస్ట్రేషన్ ఉంది, అలాంటి భాష మాట్లాడుతున్నాడు అని అంటున్నారు కదా. రేవంత్ రెడ్డి గారి జీవిత లక్ష్యం ఏంటిదంటే సీఎం కావాలి. అంతకన్నా పెద్ద పోస్ట్కి ఏదో పోలేరు కదా. అంత గొప్ప లక్ష్యం సాధించిన తర్వాత ఆనందంగా ఉండాలి కదా. మరి ఆయన ఎందుకు బూతులు మాట్లాడుతున్నాడు? అంటే ఆయన మాట్లాడుతున్న మాటలు ఫస్ట్ నుండి చూడండి, మీరు మాట్లాడుతున్నాడు కాదండి. కేటీఆర్ ఇప్పుడు మాట్లాడిండు కదా ఈ కేసును బట్టి. ముఖ్యమంత్రి అయిన తర్వాత నుంచి ఇప్పటిదాకా ఎన్నిసార్లు చర్చ జరిగిందండి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ కేసీఆర్ గారు మీరు నేర్పిన విద్య కాదండి. మీరు ఏమంటున్నారు? ఫ్రస్ట్రేషన్ అంటున్నారు.
ఫ్రస్ట్రేషన్. ఇప్పుడు మీకు పదవి వచ్చిందండి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన కూడా ఇంతకన్నా వర్డ్స్ వాడిండు. ఇప్పుడు ప్రతిపక్షంలో కేటీఆర్ ఉన్నాడు. వాళ్ళ పార్టీ శ్రేణులను ఉత్తేజపరచడం కానీ అక్రమ కేసులు పెట్టినప్పుడు ఒక బలమైన వాయిస్ లాగా మాట్లాడడానికి ఆ సందర్భం ఉంటుంది. దాన్ని ఫ్రస్ట్రేషన్ అంటే ముఖ్యమంత్రి పదవిలో ఉండి నువ్వు ఒక పోరాటం చేసో ఏం చేసో మొత్తంగా ఒక లక్ష్యాన్ని సాధించుకొని ఒక గొప్ప పదవి తెచ్చుకున్న తర్వాత వందల మంది కాంగ్రెస్కి సంబంధించిన వాళ్ళు మేధావులు ముఖ్యమంత్రి భాష అట్లా ఉండొద్దు అని చెప్పిన తర్వాత కూడా ఆయన ఆ భాష మాట్లాడుతూ కేటీఆర్ భాషను మాట్లాడి ఫ్రస్ట్రేషన్ అని చెప్పి మాట్లాడితే ఎట్లా ఉంటుంది? అంటే వాళ్ళు మాట్లాడారు కాబట్టి మనం కూడా మాట్లాడాలి, తప్పేం ఎవరు మాట్లాడారు కాబట్టి. సరే, నిజంగా రాజకీయాల భాష గురించి డిస్కషన్ అయిపోయిందండి. రేవంత్ రెడ్డి గారు దాన్ని భ్రష్టు పట్టించేసి, సరే కేసీఆర్ గారి నుంచి మేము నేర్చుకున్నాం, కేసీఆర్ గారు సందర్భాన్ని బట్టి మాత్రమే కేసీఆర్ గారు అక్కడ ఆంధ్ర ఉద్యమానికి సంబంధించినప్పుడు ప్రజల్లో మనకు ఆ సందర్భం వచ్చినప్పుడు సందర్భంలో కూడా ముఖ్యమంత్రిలో కూడా ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఇష్యూ బేస్డ్ గానే ఆయన మాట్లాడింది. కానీ రేవంత్ రెడ్డి గారు లాగా ఒక మనిషిని టార్గెట్ చేసి ఇష్టం వచ్చినట్టుగా సమయం సందర్భం లేకుండా ఒక సభలో ఎప్పుడు కేసీఆర్ని పట్టుకొని చనిపోవాలి లేకపోతే కాళ్ళు ఇరిగింది ముసలు ఇలాంటి భాష మాట్లాడలేదు కేసీఆర్ గారు. సో దాన్ని దీన్ని కంపేర్ చేసి మీరు మాట్లాడారు మేము మాట్లాడినామని చెప్పి మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు అసలు. సో ఇప్పుడు కేటీఆర్ గారు కొన్ని భాష ఏం మాట్లాడుతున్నా దేనికి సంబంధించిన ఒక కేసీఆర్ లాంటి ఒక టాలెస్ట్ లీడర్ మీద వాళ్ళు కావాలని కొన్ని కేసులు పెడుతున్న సందర్భంలో ఆయన కొంచెం కోపంతో మాట్లాడుతున్న అంటే అదే కోపమా టాలెస్ట్ లీడర్ అని మీరు అన్నట్టు కూడా ఆ టాలెస్ట్ లీడర్ చేసినటువంటి ఒక టాలెస్ట్ స్కామ్, బిగ్గెస్ట్ స్కామ్ అనేటువంటిది ఓ 1,00,000 కోట్ల స్కామ్ ను వెలికి తీస్తున్నారు అన్నటువంటిది. రెండోది ప్రభాకర్ రావు గారిని ఫోన్ ట్యాపింగ్ కేసులో స్కామ్ అని మీరు అనొద్దు, వాళ్ళు అనడానికి అర్థం అంటే వాళ్ళన్నదే చెప్తున్నాను. అందులో 94,000 కోట్ల ఖర్చు జరిగిన దానిలో 1,00,000 కోట్ల అవినీతి ఎక్కడ ఉంటుంది? సరే, ఇప్పుడు వీళ్ళే అధికారంలో ఉన్నారు, అక్కడ బీజేపీ అధికారంలో ఉంది, ఇక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అవినీతి జరిగిందని వాళ్ళు మాట్లాడారు, వీళ్ళు మాట్లాడారు. ఓపెన్ గా మీరు కాళేశ్వరం అవినీతిలో మొత్తం కేసులు చుట్టుముడుతున్నాయి. ఫోన్ ట్యాపింగ్ ఆల్రెడీ ప్రభాకర్ రావు గారిని పిలిపించిండ్రు, దాంట్లో కూడా వీళ్ళకే సంబంధం ఉంటుంది. ఇప్పుడు ఫార్ములా అయ్యింది, ఫార్ములా ఈరేస్ అయ్యింది. తర్వాత దాంతోపాటు ఇంట్లోనే లుకల్ ఇన్ని సమస్యలతోటి ఒక్కసారిగా కేటీఆర్ గారు లేదనుకుంటే ఆ ఫ్యామిలీ భ్రష్ట్ అయ్యి బయటకు వచ్చేస్తున్నాయి మాటలు, ఇట్లాంటి మాటలు అనేటివి అట్లా అనుకోవచ్చా? అట్లా ఏమి ఉండదండి. ఒక రాజకీయ నాయకులకు మీరు అనుకున్నట్టు ఎప్పుడు ఒక ఇట్లా తెరిచిన పుస్తకం లాగా ఒక పల్లెం లాగా ఇట్లా పూల పాన్పు లాగా వడ్డించి ఏమి ఉండదు. ప్రతి సందర్భంలో వస్తూనే ఉంటాయి. అటువంటి అన్ని ఎదుర్కొని చేసుకోవడానికి రాజకీయ నాయకులు సిద్ధంగా ఉంటారు. కుటుంబంలో ఎన్ని కుటుంబాలలో రాలేదండి. ఇప్పుడు జగన్ షర్మిల వాళ్ళకి సంబంధించి వచ్చింది. రాజకీయ నాయకులకు సంబంధించి ఇప్పుడు మన టీడీపీలకు కూడా ఎన్టీఆర్తోనే ఎన్టీఆర్ వాళ్ళ కుటుంబ సభ్యుల మధ్య కూడా గొడవలు వచ్చినాయి. ఏ గొడవ వచ్చినా రాజకీయ నాయకుడి ఫోకస్ ఏముంటుందంటే వాళ్ళు రాజకీయము. అదే నేను నా ఫోకస్ లో సీఎం నేను ఈజీ వెళ్ళేటువంటివి ఇవన్నీ అబ్స్టాకిల్స్ వచ్చేస్తున్నాయి. ఆ ఫ్రస్ట్రేషన్ ఆ రోజే మా ఫాదర్ నన్ను 6 నెలల ముందల్లో సంవత్సరం ముందల్లో సీఎం చేసి ఉంటే ఇవన్నీ కష్టాలు లేకుంటుండే, అట్లీస్ట్ చరిత్రలో నేను సీఎంగా ఉంటుంటే రేపటి నాడు కూడా మళ్ళీ నాకు ఇంటి నుంచే పంచాయతీలు వస్తున్నాయి. ఈ ఫ్రస్ట్రేషన్ అంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మీద అక్కసు వెలగెత్తున్నారు అన్నటువంటి సంవత్సరాలు ఎలక్షన్స్ కి 3.5 సంవత్సరాలు ఉందండి. ఇప్పుడే సీఎం క్యాండిడేట్ అని ఇప్పుడే ఫ్రస్ట్రేషన్ అని ఇవన్నీ ఎందుకంటే నిజంగా కేసీఆర్ గారు సీఎం చేయాలనుకున్నా, కేటీఆర్ గారు సీఎం పదవి మీద ఆశ పెట్టుకొని నాకు కావాలి అనుకుంటే అప్పుడే పట్టుబట్టి కేసీఆర్ని అడిగి కావచ్చు కదండి. అట్లా ఏమి ఉండదు. ప్రచారం చేస్తుంటారు. కేసీఆర్ గారికి ఇవ్వాలనుకుంటే ఎవరికైనా ఇస్తాడు. ఆయన సుప్రీం, ఆయన ఆరోగ్యంగా ఉన్నారు, ఆయన బాగున్నారు, నెక్స్ట్ ఎలక్షన్లకు కూడా ఆయనే సీఎం అంటున్నప్పుడు పుట్టి ప్రచారం జరిపిస్తున్నారు. సీఎం పదవి కోసం కేటీఆర్ ఏదో చేస్తున్నాడు అంటే 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు జరగని పని ఇప్పుడు నెక్స్ట్ ఎందుకు ఇట్లా జరిగిపోతుంది? కేసీఆర్ తదనంతరం కదా ఏం జరుగుతుంది ఏందనేది. ముందైతే ఇప్పుడు కేసీఆర్ గారు రాజకీయాలు యాక్టివ్ ఉన్న తర్వాత ఎందుకు ఆ డిస్కషన్? అదేదో ప్రతిపక్షం వాళ్ళు ఇప్పుడు అధికార పక్షం ఏం చేస్తుందంటే జస్ట్ వాళ్ళ మీద ఏదో ఒక ఆరోపణలు చేయాలి. మీ కుటుంబంలో ఇట్లా ఉంది, నువ్వు సీఎం సీట్ కోసం ఇట్లా చేస్తున్నావు, హరీష్ రావు, ఇవన్నీ ఆరోపణలు చేసి కాస్త ఏదో చేయాలని చెప్పి తప్ప ఇంకేముంటుంది. అదే ఎందుకంటే జనరల్గా సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి డిస్కషన్ కూడా పొలిటికల్ సర్కిల్లో కూడా జరుగుతున్నటువంటిది. ఎందుకంటే నన్ను అరెస్ట్ చేయండి, నన్ను అరెస్ట్ చేస్తారని ఈవెన్
వాళ్ళు ఏదైతే ఏసీబీతో ఎంక్వైరీలో కూడా అరెస్ట్ చేస్తారా, మీరు చేసేయండి, నన్ను చేయాలనుకుంటే చేసేయండి, 14 కాకపోతే ఇంకో 400 కేసులు పెట్టేసేయండి అని స్పష్టంగా తను చెప్తున్నటువంటి పదానికి ఎందుకు అంటున్నాడు అనేది స్పష్టంగా నన్ను వారం రోజులు పెట్టండి, 15 రోజులే పెడతారా. రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో అయినప్పుడు కేటీఆర్ దానికి కారణం, కేసీఆర్ దానికి కారణం అని రేవంత్ రెడ్డి భావిస్తున్నాడు అనేది అందరికీ తెలిసిన విషయం. అంటే అవి కూడా తప్పుడు కేసులు అన్నట్టేనా? తప్పుడు ఆ రోజు రేవంత్ గారి మీద జరిగినటువంటిది తప్పుడు కేసు అంటారా మీరు? అంటే ఇప్పుడు కూడా ఇదే కదా, విదేశీ సంస్థకి అనేటువంటిది ఆ ఫండ్ ట్రాన్స్ఫర్ అనేటువంటిది 55 కోట్లు, అది రూపాయి అయినా సరే విదేశీ సంస్థకి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఆర్బీఐకో లేకపోతే కన్సర్న్ బాడీకో లేకుండా మనం ట్రాన్స్ఫర్ చేయడం అనేటువంటిది మన ఇండియన్ లీగలైజ్ సిస్టంలో లేదు అన్నట్టు. సో దాని మీదనే ఎంక్వైరీ చేస్తున్నాం అంటున్నారు. సో తను చెప్పేది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కాళేశ్వరం ఉండొచ్చు, లేదనుకుంటే రెండోది ఏంటంటే చిన్న 5 లక్షలు 10 లక్షలు దాటిందంటేనే ఒక కాంట్రాక్ట్ను దాన్ని అఫీషియల్గా టెండర్ పిలిపించి ఆ టెండర్ అనౌన్స్ చేసేసి టెండర్ ఓపెన్ చేసి తీసుకోవాల్సినటువంటి సిచ్యువేషన్లో 55 కోట్ల రూపాయలు అనేటువంటిది దారి మళ్లించినట్టే. అదే అంటే ఏ బెనిఫిట్స్ మనీ లాండరింగ్ ఉందా, లేదనుకుంటే ఎట్లా పంపించిందన్న క్వశ్చన్ వస్తుంది. దాని మీద రిజల్యూషన్ ఈ కేసులో కేటీఆర్ నేను తప్పు చేయలేదు, విచారణకు హాజరవుతున్నాను, విచారణ 2 సార్లు పిలిచిరు పోయింది కదా, తప్పు చేస్తే శిక్షించమని అంటున్నాడు కదా కేటీఆర్. నేను తప్పు చేసిన అని ప్రూఫ్ చేయండి, శిక్షించండి, నన్ను వదిలేయండి, నేనేం తప్పు చేయలేదు అని స్పష్టంగా చెప్తున్నాడు. మీరు తప్పు చేసిర్రు అని ఒకవేళ మీ దగ్గర ఆధారాలు ఉంటే పెట్టి అరెస్ట్ చేసి విచారణ జరుగుతున్నటువంటి నేపథ్యంలో బల ప్రదర్శన లేకపోతే అయిపోయిన తర్వాత రాజకీయ నాయకుడు అవును ఆ కేసులో దమ్ము లేదు అని చెప్పి చెప్పకపోతే ఏం చేస్తాడండి? ఇప్పుడు నిజంగానే నేను ఏం చేయలేదు, చట్టపరకరం చేసిన అని చెప్పి ఆయన చెప్తున్నాడు. లొటపీస్ కేసు అనకపోతే ఏమంటారు? అందులో ఏం లేదు, 2 సార్లు పిలిపించిను, అడిగిన ప్రశ్నలే అడుగుతున్నారు, టైం పాస్ చేస్తున్నాడు. నిజంగానే ఉంటే అరెస్ట్ చేసేసి ఏం చేయాలనో మరి దాని ప్రాసెస్ ఏందో ఉట్టిగా ఏదో కేసులో. ఇంకో మాట కూడా, ఇప్పుడు అవినీతి జరిగితే మీరు ఖచ్చితంగా అవినీతిని ప్రూఫ్ చేసి అరెస్ట్ చేయండి. అక్కడ ఎవడు మాట్లాడడానికి ఉండదండి, కోర్టు డిసైడ్ చేస్తుంది. నేను చేయలేదు తప్పు అనగానే నిజమే అని చెప్పి వదిలేరు, నేను తప్పు చేసిన అంటే కోర్టు డిసైడ్ చేస్తే మీరు కోర్టు దగ్గర తీసుకపోండి, ప్రూవ్ చేయండి, అరెస్ట్ చేయండి తప్పు చేస్తే. అంటే ఇంకో మాట కూడా దీనికి యాడ్ అని కూడా తను మాట్లాడుతూ, అంటే ఎవరో రాసిచ్చిన ప్రశ్నలు, అంటే ముఖ్యమంత్రి గారు రాసిచ్చిన ప్రశ్నలే అడిగినారు అన్నటువంటిది. అంటే వీళ్ళు 10 ఏళ్ల కాలంలో, రేవంత్ రెడ్డి గారు వచ్చేసి 18 నెలలు అయింది, ఈ 10 ఏళ్ల కాలంలో వ్యవస్థల్ని, అంటే ఏసీబీ అయినా సరే, ఆనాడు రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినప్పుడైనా సరే, లేకపోతే ఇంకో నేతను అరెస్ట్ చేసినప్పుడైనా సరే, అంటే ముఖ్యమంత్రి గారు కానీ లేదంటే కేటీఆర్ గారు రాసిచ్చిన ప్రశ్నలే ఏసీబీ వాళ్ళు ఎంక్వైరీ చేసిండ్రా, అదే ఈరోజు రిపీట్ చేయగలుగుతున్నారా కేటీఆర్ గారు? అట్లా అనుకోవచ్చా? రేవంత్ రెడ్డి గారు అరెస్ట్ అయినప్పుడు అది లేదండి, ఇప్పుడు ఈయన అరెస్ట్ అయినప్పుడు స్పష్టంగా రివెంజ్ అనేది చేయడానికి చేస్తున్నాడు అనేది అర్థమవుతుంది కనుక ఆయన రాసిచ్చిన ప్రశ్నలు అని అనడానికి ఉంది. ఇక్కడ అవసరం లేదు కదండి ముందు జరిగినప్పుడు. సో అందుకని రేవంత్ రెడ్డి స్పష్టంగా దీనిలో ఓపెన్ డిబేట్ అక్కడ జరుగుతుంది. ఏంది, ఒకరోజు హరీష్ రావుని, ఒకరోజు కేసీఆర్ని, ఒకరోజు కేటీఆర్ని ఎట్లా పిలుస్తున్నారు, ఏం జరుగుతుంది? చిన్న పిల్లాడు కూడా ఫోన్ ట్యాపింగ్ లో ఒకరు పేరు ఉంది, కాళేశ్వరంలో ఒకరి పేరు ఉంది, తర్వాత ఫార్ములా దాంట్లో ఒకరి పేరు ఉంది. ఇట్లాంటి సందర్భంలో ఏ కేసు సంబంధించినటువంటి విచారణ వచ్చినప్పుడు ఆ కేసు సంబంధించినటువంటి వాళ్ళని మీదేయడం, బురద చల్లడం లాంటివి తప్ప అప్పుడు ఏదో ప్రతిపక్షంలో ఉండి ఫోన్ ట్యాపింగ్ చేసిరన్నారు, కాళేశ్వరం అవినీతి జరిగిందన్నారు, ఈ రేస్ అవినీతి అన్ని జరిగింది అంటున్నారు. ఇలా మీరు అధికారంలో ఉన్నారు, అక్కడ బీజేపీ అధికారంలో ఉంది, అన్ని ప్రూవ్ చేసి అరెస్ట్ చేయండి రా నాయన. అదే జరుగుతుంది కదా, ఇంకేంది విచారణకు వస్తున్నారు, ప్రూవ్ చేయండి అంటే సంబంధించినటువంటి దాదాపు 1000 మంది బాధితులు. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కీలక నేతలందరి ఫోన్లు ట్యాప్ అయినట్టే. అంటే అది ఎవరు చెప్పారండి 1000 మంది ఫోన్ ట్యాపింగ్ చేసి అంతటా అదే జరుగుతుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 1,00,000 కోట్లు అన్నాడండి రాహుల్ గాంధీ, వచ్చి 1,00,000 కోట్లు అన్నారు. ఎంత ఖర్చు అయిందంటే మళ్ళీ వీళ్ళే 94,000 కోట్లు ఖర్చు. ఇంకా వాళ్ళ దగ్గర ఏం మాట్లాడదాం, వాళ్ళది 1000 మంది అంటున్నారు, అంతకుముందు సినిమా హీరోయిన్లది అన్నారు, ఇంకొకటి అన్నారు. అరే ప్రూవ్ చేసి అరెస్ట్ చేయండి రా బాబు అని ఎవరి మీద ఆరోపణలు వచ్చినాయి వాళ్ళే సవాల్ చేస్తున్నారు. ఇప్పుడు మీరే అన్నారు సవాల్ చేస్తున్నాడు, మరి తప్పు చేయలేదని గట్టిగా ఫీల్ అయినాడు, సవాల్ చేస్తున్నాడు. ఇంకేంది, ఇప్పుడు అధికారంలో ఉండి
నేను తప్పు చేయలేదు అని సవాల్ చేస్తున్నప్పుడు అరెస్ట్ చేయండి, మీరు నిరూపించి అరెస్ట్ చేయండి. సవాలే చేస్తున్నాడు కదా, అరెస్ట్ అప్పుడు చెప్పినాడు. ఇప్పుడు తప్పు చేస్తే నన్ను అరెస్ట్ చేయండి అంటూ మంచి మాటనే కదా. ఇప్పుడు చెప్పండి, అంటే ఇవి ఏ కేసులు కూడా నిజంగా తప్పులు జరగలేదంటారా? ఫోన్ ట్యాపింగ్ కానీ కాలేజ్ మనం ఎట్లా చెప్తామండి? అవును, ఇప్పుడు యాక్చువల్గా నేనేమంటున్నాను, జరిగి ఉంటే ఇప్పుడు సాధారణంగా కేసీఆర్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పిండ్రు, TV9 ఇంటర్వ్యూ అనుకుంటా, ఎలక్షన్ లోక్సభ ఎన్నికల ముంగట అడిగితే ఫోన్ ట్యాపింగ్ సంబంధించి అధికారులు నిర్ణయం తీసుకున్నారు. రెగ్యులర్గా జరిగే ప్రాసెసే, అక్కడ సెంట్రల్లో ఉంటుంది, స్టేట్ ఇంటెలిజెన్స్ ఎవరు చేయాలనో చేస్తారు. దానికి కాకుండా ముఖ్యమంత్రి ఇన్వాల్వ్మెంట్ కానీ లేకపోతే మంత్రి ఇన్వాల్వ్మెంట్ కానీ ఉంటే మీరు దాన్ని ఇంకేదైనా బాడీ అయినా సరే కంపల్సరీ ఫోన్ ట్యాపింగ్ అంటే యాంటీ నేషనల్స్ దాని రూల్ ప్రకారం ప్రతి పొలిటీషియన్ చేసే ఇప్పుడు ఆరోపణలు ఎందుకంటే నిరూపించేసేయండి అయిపోతుంది. అప్పుడు ఆరోపణలు అప్పుడంటే వాళ్ళ అధికారంలో ఉన్నారు, వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు, ఏం చేయలేరు, ఏ విచారణ చేయాలన్నా చేయలేరు, ఆరోపణలు మాత్రమే చేయగలుగుతారు. ఇప్పుడు ఏదంటే చేయొచ్చు కదండి, చేయండి. 1000 మంది తీసి చూపించండి, కోర్టుకు చూపించండి, 1000 మంది ఫోన్లో ట్యాపింగ్ చేసిరు, ఇక్కడ ఇది ఆధారాలు, ఇగో ముఖ్యమంత్రి అప్పుడున్న ముఖ్యమంత్రి మాకు ఆదేశాలు ఇచ్చిండని అధికారులు విచారణ చేస్తున్నారు కదా, అధికారులను పిలుస్తున్నారు కదా, అన్నీ జరుగుతున్నాయి. ఎందుకు తొందర ఏముంది అందులో? ఉట్టిగానే లీకులు ఇచ్చి టైం పాస్ చేసి అసలు చేయాల్సిన పని పక్కన పెట్టి బదనాం చేసే కార్యక్రమాలు మొదటి నుంచి ఆ ప్రతిపక్షంలో ఉన్న రోజు నుంచి జరుగుతున్నాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత జనం నమ్మాలంటే నువ్వు ఆ రోజు ఏమేమి ఆరోపణలు చేసినావో అవి ప్రూఫ్ చేయడానికి అధికారం నీ చేతులు ఇవ్వాలంటే ఎందుకు చేస్తలేవు నువ్వు? అరే చేయమంటుండే, ఆయన కూడా అడుగుతున్నాను, అరెస్ట్ చేయండి, నన్ను తప్పు నిరూపించండి అంటే ఫ్రస్ట్రేషన్, అరెస్ట్ చేయమని అంటున్నాడు ముఖ్యమంత్రి పదవి కోసం. అని ఎందుకు తప్పు చేస్తే అరెస్ట్ చేయమని అడుగుతున్నాడు కదా, మంచి విషయమే కదా. మరి దాన్ని ఎందుకు మొత్తం మీద కన్క్లూడ్ చేయండి అంటే మొత్తం ఇది ఇక్కడ ఏం లేదు. రేవంత్ రెడ్డి గారు అందరికి తెలిసిన విషయం ఏంటంటే 6 నెలలలో మేము 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పారు. సో పరిపాలన పరంగా ఒక్క కొత్త పథకం లేదు, చెప్పినా ఏం చేయలేకపోతున్నారు. సో ఇప్పుడు ఏం చేయాలంటే డైవర్షన్. ఇప్పుడు ప్రజలు అడుగుతారు, ఇంకా ఎన్ని రోజులు అయింది కళ్యాణ లక్ష్మి ఏది, ఇంకా మీరు ఇచ్చిన హామీ లేదు, మెల్లమెల్ల అడుగుతారు. కొత్త ప్రభుత్వం 6 నెలలు అన్నప్పుడు 1 సంవత్సరం టైం ఇస్తారు, 1.5 సంవత్సరం టైం ఇస్తారు, మెల్లగా మొదలవుతుంది. మహిళలకు 2500 ఇస్తా అన్నది, 4000 పింఛన్ అనేది అందరూ మొదలవుతుంది. ఆ ఫ్రస్ట్రేషన్ మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి, మున్సిపల్ ఎలక్షన్లు అంటున్నారు, పంచాయతీ ఎలక్షన్లు అంటున్నారు. ఈ ఎలక్షన్లకు ముందు ప్రజలు ఎక్కడ ఇవన్నీ మరి ఇంకా ఫుల్ఫిల్ కాలేదు కదా అని చెప్పి వీళ్ళకి ఏదైనా ఓట్లు పడయేమో అన్న సందర్భంలో ఇలాంటి టాపిక్ అంతా డైవర్ట్ చేస్తే జనాలకి ఎట్లుంటుంది, ఏదో జరిగిపోయిందట, ఫోన్ ట్యాపింగ్ జరిగిపోయిందట, అవినీతి జరిగిపోయిందట అని. ఇదే అసెంబ్లీ ఎన్నికల ముందు ఏం చేసిరో మళ్ళీ అదే ప్లాన్ చేసి చేస్తున్నారు. కానీ ఇక్కడ అప్పటికి ఇప్పటికి ఉన్న తేడా ఏంటంటే ఇప్పుడు అధికారంలో ఉండి ప్రూవ్ చేయకుండా మళ్ళీ ఆరోపణలు చేసి ఎన్ని రోజుల కాలం గడుపుతారు. ఇది మొత్తం మీద అయితే ఇప్పటికైతే ఇవి ఆరోపణలే, నిజమేందనేటువంటి తేలాల్సినటువంటి అవసరం ఉంటుంది అని. సో ఖచ్చితంగా ప్రతీకార పాలన జరుగుతుంది, అంతకుమించి ప్రతీకార పాలన జరుగుతుందా నిజంగా? కేటీఆర్ గారిని లేదంటే కారు పార్టీ నేతలు కడిగిన ముత్యంలో బయటకు వస్తారా? కాలమే సమాధానం చెప్పాలి, చూద్దాం మరి. థ్యాంక్ యూ దినేష్ గారు. రైట్.